నమస్తే అండి, నా పేరు శ్రీకాంత్. నేను లోటస్ అగ్రిజెంటిక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వచ్చాను. మనం ఇప్పుడు గోగులపాడు అనే విలేజ్లో ఉన్నాము. గురిజాల మండలం, పల్నాడు డిస్టిక్. ఇక్కడ వచ్చేసరికి మనం రాజశ్రీ ఇచ్చామండి. రాజశ్రీ చూద్దామని వచ్చాము. ఇదిగోండి, చూడండి ఎట్లా ఉందో. దగ్గర దగ్గర కాపు, చివరి వరకు కూడా ఇప్పటికి కాపు అయి ఉంది ఆల్రెడీ. ఇది మూడో తంతిగా చెప్పవచ్చు. ఇదిగోండి, ఇక్కడనే కాదు అటు సైడ్ చూడండి, అటు సారు డీలర్ సార్ ఉన్నారు. ఒకసారి ఆ చెట్టు అనే కాదు, ఏ చెట్టు చూసుకున్నా కూడా అంతే ఉంటది. ఒక్కసారి ఇది ఎట్లా ఉంది, ఈ ఇత్తనం పనితనం ఏందనేది రైతన్న ఉన్నాడు ఇక్కడ. రైతన్నను చూసి చేత ఆయన నోట్లో మాటల ద్వారా మనం విన్నాము. సార్, ఏం పేరండి? మా వాడిదే, మా తమ్ముడిదే పేరేటి, మొత్తం పేరేటి చేను చూద్దామని వచ్చాను. ఈ కంపెనీ వాళ్ళు పిలిస్తే చేనుకు వచ్చాను. ఓకే. లోటక్స్ రాజశ్రీ కంపెనీ వాళ్ళు ఈ విత్తనం ఇది బాగా నా రొమ్ములు ఎత్తుంది. ఓకే. ఈ రొమ్ములు ఎత్తుంటే ఒకటే సైజు కాయ. ఇది మొత్తం ఈ రకంగా అల్లకపోయి ఉంది. ఓకే. ఇది 30 చిల్లర 35 దాకా అయితేని మాకు అంచనా ఉంది. ఓకే. ఇది ఏడ చూసిన పైకాయ కూడా ఒకటే సైజు కానొస్తుంది. ఓకే. ఎక్కడన్నా ఏదన్నా మొత్తం ఇదే సైజు, ఎక్కడన్నా చేను మొత్తం ఈ 4 రొమ్ములు ఎత్తుంది. ఓకే సార్. ఈ కంపెనీ వాళ్ళు ఈ విత్తనం మంచిగా చేసి పెట్టారు. రైతులందరూ మనం వేసుకోవచ్చు. ఓకే. నెంబర్ 1 ఇది ఏడ చూసినా ఒకటి సైజు కూడా కాయ బాగా సైజు ఉంది. ఇది చూసుకో సైజు ఎలా ఉందో. ఇది మొత్తం ఈ సూడు సైజు ఎట్లా ఉందో, ఈ సైజు చివరి దాకా కూడా కాయ కూడా అండి. చివరి దాకా మళ్ళీ పిండి కూడా ఎంత సైజు ఉందో. గనుపు కూడా దగ్గర దగ్గర ఈ గనుపులు ఇవన్నీ చక్కగా నానకు. ఇక్కడ చూడండి, గనుపు కూడా ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక్కోసారి దోమలు కూడా పడుతున్నాయి. ఓకే. ఇది సార్, ఇది ఇప్పుడు ఎకరం ఇది 30 చిల్లర 30 దాకా అని అనుకుంటున్నాం. ఓకే. ఈ పై కాయ ఇవన్నీ అయితే మనకు 35కి ఎటువంటి పరిస్థితి తగ్గదు. మీరు ఇదివరకు అంటే ఇంతకు ముందు సంవత్సరాల్లో ఏ రేట్లు వేసారు సార్? ఇట్లా ఇదే వేసేవాళ్ళు కదా, అన్ని రాత్రే ఉంటాం. ఇది ఎక్కువ బాగా చిక్కగా ఈ సంవత్సరం కొత్తగా ఈ వెరైటీ వేసారు. అంత ముందు వాటికి వీటికి ఏమన్నా మీకు ఏమన్నా డిఫరెన్స్ అనిపించిందా? ఇది హైట్ బాగా పెరిగింది. కాపు చిక్కగా కాయ సైజు ఉంది. పై కాయ కూడా సైజు ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నల్లి బాగా ఎఫెక్ట్ అవుతుంది సార్. నల్లి ఎట్ అయిపోయింది కానీ ఇప్పుడే కొద్దిగా తగిలి తగనట్టుగా ఉంది. ఓకే. అంతా కాయ మొత్తం అయిపోయింది. ఇంకా 10 రోజులు అయితే మొత్తం కాయ అయిపోయింది. ఇది కూడా బాగదు. ఓకే. నల్లి వచ్చారు కాసి. అదే మనకి ఇటు చివరి వచ్చేసరికి పూతలో నల్లి అనేది కానీ పూత కూడా ఎలడిపోయింది. ఓకే. పూతలో నల్లి కూడా ఎక్కడ లేదు. ఈ చివరిలో వచ్చేసరికి కూడా చివరికి నల్లి ఎఫెక్ట్ అవుతుంది సార్. అలాంటిది మనం ఎక్కడ చూసినా సరే మన చేలో పూత ఎలాంటి అనేది లేదు. దీనికి మీరు రైతులకి ఏం చెప్పగలుగుతారు? రైతులు వేసుకోవచ్చు అండి. బెంచ్ కంపెనీ బాగా తయారు చేశారు. రైతులకి ఇది ఎంత చూస్తే రైతు వదిలిపెట్టరు. ఓకే. వేసుకుంటారు. ఏ ఊరు సార్ ఇది? ఒక్కసారి మీకు మీ ఊరు పేరు? పల్నాడు జిల్లా, గోగులపాడు, గురిజాల మండలం. మొత్తం పేరేది చేనిది. ఎక్కడ తెచ్చారంట సార్ ఇది షాప్? ఇది గురిజాల రైతు శ్రీనివాసు గంగారాజు సీనని. ఓకే. ఆయన కొట్లో తీసుకొచ్చిండు. ఓకే అండి, వేసిండు. చూసారు కదండి. ఇది రైతు మాటలు. ఏదైనా కానీ ఇది అంతా చేనంత ఇట్లా చూసుకో, ఎటు చూసినా కానీ మొత్తం యానే సైజు తగ్గల. ఓకే. చేను మొత్తం ఒకటే సైజులో చూసారు కదండి. రైతు మాటల్లో విన్నాం మనము. ఇదిగోండి, ఇప్పుడు మనం ఇది వచ్చేసరికి జూమ్ కాయలు చూడండి, కింద నుంచి పై దాకా ఒకే సైజులో ఉంటాయి. గనుపు దగ్గర మొత్తం చిక్కగా, కాపు చిక్కగా, ఒక కొమ్మని కాదు అన్ని అంతే ఉంటాయి. అసలు ఏ కొమ్మని కాదు. ఈ చేను ఎటు చూసుకున్నా కానీ అంతే ఉంది. ఎటు చూసినా అంతే ఉంది. ఇదిగో ఇటు చూసినా అంతే ఉంది. కాయ మొత్తం ఇటు చూసినా కానీ కాయ అంతే ఉంది. ఆడన్నా చూడు, ఏదన్నా చూడు, ఎటు చూసినా ఉంది బాగానే. ఇదిగో కాయ కూడా చూడు ఎంత సైజు ఉంది. చూడు సైజులు బాగా ఉంటాయి. కాయ కూడా చిక్కగా ఒకటే సైజు. అందుట్లో కాయ కూడా నలుపు కొంది, రంగు కూడా ఉంటది అనుకుంటున్నా. గట్టి బాగా క్వాలిటీ ఉంటది. ఓకే అండి. ఎటన్నా చూసిన అంతే ఉందండి, తీసేసేదే లేదు ఇది. ఓకే. చూడండి ఒక్కసారి మీరు కూడా చూడండి రైతులు.
ఇంకా ఇంత చిక్కగా అనేది ఇంత చక్కగా ఇంకేం ఈ మాత్రం కత్తి ఇంకేందండి కావాల్సింది. అంతే కదా. రైతుకి దగ్గర దగ్గర కాపు బాగా దగ్గర చెక్కన జోన్లు కూడా పడుతున్నాయి. ఓకే. ఓకే సార్, ధన్యవాదములు. థ్యాంక్స్.